ఇండస్ఇండ్ బ్యాంకు కిందటి నెలతో ముగిసిన క్వార్టర్లో 2,298 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందేడాది డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే 17.3% పెరిగింది. 2,278 కోట్ల నికర లాభం వస్తుందని అనలిస్టులు అంచనా వేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇచ్చిన లోన్లు ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 20% పెరగ్గా డిపాజిట్లు 13% వృద్ధి చెందాయి. వడ్డీ మార్జిన్ 2022 డిసెంబర్ క్వార్టర్లో 4.27% ఉండగా తాజా Q3లో 4.29%కి పెరిగింది. 100 కోట్ల రూపాయల మూలధనంతో బ్యాంక్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందులో 60 కోట్ల రూపాయలు భారతీయ నివాసితులు, 40 కోట్లు ప్రవాస భారతీయుల నుంచి సేకరించారు. రిటైల్ బ్యాంకింగ్ సేవల్లో బ్యాంక్ ప్రత్యేకత కలిగి ఉంది. బ్యాంక్ ప్రకారం దీని పేరు సింధులోయ నాగరికత నుండి ఉద్భవించింది. కాగా ఇండియన్ బ్యాంకులు ఇస్తున్న లోన్లు 2 అంకెల వృద్ధి సాధిస్తున్నప్పటికీ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కూడా పెరుగుతోంది. దీంతో వడ్డీ మార్జిన్స్ పై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా HDFC బ్యాంకు వడ్డీ మార్జిన్స్ వరుసగా 2వ క్వార్టర్లో కూడా తగ్గడం చూశాం. ఇండస్ఇండ్ బ్యాంకుకు Q3లో 5,296 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. అంతకు ముందేడాది డిసెంబర్ క్వార్టర్లో ఈ నంబర్ 4,495 కోట్లుగా ఉంది. ప్రొవిజన్లు, కాంటింజెన్సీల కోసం బ్యాంక్ కేటాయించిన ఫండ్స్ 12.3% తగ్గి 934 కోట్లుగా రికార్డయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 1.71% నష్టపోయి 1,616 రూపాయల దగ్గర ముగిశాయి.